ఫ్రెండ్స్ ఇవి ధనియాల మొలకలు. ఇప్పుడు ఒక బాటిల్ కి నేను ఇక్కడ మూతకి చిన్న చిన్న కన్నాలు పెట్టాను అనమాట. ఇవి పాలకూర, మన దగ్గర పండించిన పాలకూర సీడ్స్ అన్నమాట. ఇది ఒక లీఫ్ పైన వేస్తే ఎంత హడావిడిగా అవి పరిగెత్తుతున్నాయి చూడండి. ఇంత యాక్టివ్ గా ఉంటాయి అనమాట. అవి చెట్టు మీద మనకి వైట్ కలర్ స్పాట్స్ లాగే కనిపిస్తాయి, కానీ యాక్చువల్ గా టొమాటోస్ కి కూడా పండించడానికి ఒక పౌడర్ లాంటిది వాడుతున్నారు. ఫ్రెండ్స్ ఈ రోజు నేను కొత్తిమీర మనము ఇంట్లో సులువుగా ఎలా పెంచుకోవచ్చు చెప్తాను. ఎందుకంటే కొత్తిమీర కొంచెం లేట్ గా జర్మినేట్ అవుతూ ఉంటుంది. సో కొత్తిమీర సింపుల్ గా ఇంట్లో ఎలా పెంచుకోవాలి, గుబురుగా సీడ్స్ అన్ని కూడా 100% ఎలా జర్మినేట్ అవ్వాలి అది చెప్తాను ఈ వీడియోలో. ఫ్రెండ్స్ ఇవి ధనియాల మొలకలు, కొత్తిమీర సీడ్లింగ్స్ అన్నమాట. ధనియాలు మామూలుగా మనం ఇంట్లో వాడతాం కదా, అవే ధనియాలు కొంచెం ఇలాగా దంచినట్టుగా చేస్తే సగం సగం పలకల్లాగా అవుతాయి. అవి వాటర్ లో 24 hours అంతా నానేసిన తర్వాత ఒక బట్టలో కట్టేసి పెట్టేస్తే రోజు కొంచెం కొంచెం నీళ్ళు చల్లుతూ ఉండాలి. బట్ట తడిగా ఉండాలన్నమాట. అవి వెట్టుగా ఉండాలి, ధనియాలు వెట్టుగా ఉండాలి. సో అలాగా ఒక 7 days ఇలా పెడితే మొలకలు వచ్చాయి అనమాట. ధనియాలు కొంచెం లేట్ గా సీడ్లింగ్స్ అవుతాయి, లేట్ గా మొలకలు వస్తాయి. సో 7 days అయింది. 7 days తర్వాత ఇలాగ వచ్చాయి అనమాట. సో ఇప్పుడు ఈ పాట్స్ లో వేస్తున్నాము. ఆకుకూరలు పెంచాలి అంటే ఒక టైప్ ఆఫ్ సాయిల్ వాడతాం అనమాట. ఈ 100% జర్మినేషన్ వస్తుంది, అలాగే దాని హార్వెస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం యాజ్ యూజువల్ గా ఇసుక తీసుకుంటామండి. అలాగే దీంట్లో కాంపోస్ట్ తీసుకుంటున్నాము. ఆర్గానిక్ కాంపోస్ట్ వాడతాము. అంటే దీంట్లో ఎక్కువగా ఏంటంటే పళ్ళ తొక్కలు లేకపోతే కూరగాయల తొక్కలు ఇలాంటివన్నీ కలిపి కాంపోస్ట్ తయారు చేసిన కాంపోస్టే వాడుతున్నాము. ఈక్వల్ ప్రపోర్షన్ ఆఫ్ ఇసుక, సేమ్ పర్సంటేజ్ కాంపోస్ట్ వాడతాము. ఈ రెండు బాగా కలిపేసేయాలన్నమాట. ఈ రెండు కలిపిన తర్వాత ఖచ్చితంగా మనం వాడాల్సిందే ఎప్సమ్ సాల్ట్ వాడాలన్నమాట. 1 spoon ఎప్సమ్ సాల్ట్ వాడుతున్నాను. సీడ్స్ వేసారనుకోండి, సీడ్స్ లో జర్మినేషన్ కి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ ఎప్సమ్ సాల్ట్. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 spoon మాత్రమే వేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు సాయిల్ ప్రిపేర్ అయిపోయింది. దీనిపైన కొన్ని వాటికి ఇసుక వేసాను అనమాట, కొన్ని వాటికి నార్మల్ సాయిల్ పెట్టాను. సో ఇవి మొలకలు వచ్చిన సీడ్స్ వచ్చేసి ఇలా పరిచేసుకోవాలి. అన్ని ఇలా పొడి పొడిగా ఉండాలి, జారుగా ఉండకూడదు అనమాట. పాడైపోతాయి, బూజు వచ్చేస్తాయి. రోజు కూడా ఇలాగా మనం తడి పెడతాం కదా, అప్పుడు చూస్తూ ఉండాలి బూజు ఏమే ఎక్కాయా ఏంటి అనేసి. సో అలా కొంచెం వాటర్ చల్లేసి మళ్ళీ దాన్ని కప్పేసి ఇలా పెట్టేసేయాలన్నమాట. ఒక బౌల్లో కానీ దేంట్లో అయినా ఇలా మొలకలు వచ్చేస్తాయి. ఇలా మొలకలు వచ్చేసిన వాటిని మనం ఈ సాయిల్లో వేస్తున్నాము. ఇలా అన్ని పరిచేసుకోవాలి. మొత్తం పాట్ లో ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత కోకోపీట్ వేస్తున్నాను. ఓన్లీ లైట్ గా కోకోపీట్ వేస్తున్నాను, ఎందుకంటే మొలకలు ఎక్కువ వచ్చేసాయి కదా, ఇరిగిపోతాయేమో అనేసి నేను లైట్ గా కోకోపీట్ వేస్తున్నాను. దానిపైన ఎగిరిపోకుండా కోకోపీట్ కొంచెం శాండ్ వేస్తున్నాను, ఇసుక. ఇలా వేసుకోవాలన్నమాట. మట్టి వేస్తే మళ్ళీ అన్నెసెసరీ బ్రేక్ అయిపోతాయేమో అనేసి మట్టి వేయట్లేదు. అలాగే మనం వాటర్ కూడా ఇలా చిలకరించాలన్నమాట. ట్యాప్ పైప్ తో వేయకూడదు. పైప్ తో వేస్తే సీడ్స్ అన్ని బయటకు వచ్చేసి పడిపోతాయి అనమాట. లేకపోతే అవి అన్ఈక్వల్ గా అయిపోతాయి, లెవెల్ ఉండవు అనమాట. ఇలా వాటర్ చిలకరించాలి, లేకపోతే మంచిగా స్ప్రే చేసుకోవాలి. లేదా అంటే ఇప్పుడు ఒక బాటిల్ కి నేను ఇక్కడ మూతకి చిన్న చిన్న కన్నాలు పెట్టాను అనమాట. ఇలాగైనా చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో ఇలాగ వేసుకోవాలి. సో ఇలాగ ఒక 4-5 days వేసుకుంటే మామూలుగా మొలకలు వచ్చేస్తాయి, మంచిగా ఆకులు అవన్నీ వచ్చేస్తాయి అనమాట. వచ్చిన తర్వాత ఆకుకూరలకి ఎలా వాటర్ వేయాలో ఒకసారి నేను మీకు వీడియోలో చూపించాను. అలా వేసుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట. పైనుంచి ఆకుకూరలకి చిన్న మొలకల్లో ఉన్నప్పుడు ఆకుల పైన వేస్తే తొందరగా పాడైపోతాయి. ఆకుల పైన వేయకుండా కింద నుంచి వాటర్ వేయాలన్నమాట. ఒక సైడ్ కి ఇలా వంపేసి అలా వేసుకోవాలి. వేసుకుంటే అవి బాగా పెరుగుతాయి. సో ఇలా కొత్తిమీర చాలా ఈజీగా ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఇవి పాలకూర, మన దగ్గర పండించిన పాలకూర సీడ్స్ అన్నమాట. ఈ సీడ్స్ ఇప్పుడు పాట్స్ లో వేస్తున్నాము. అలాగే ఇవి బచ్చల కూర సీడ్స్. బచ్చల కూర సీడ్స్ కూడా మన పాట్లోనే పెరిగినవి. చాలా రోజుల నుంచి అలాగే ఉంచేసాను. అవి సీడ్స్ కలెక్ట్ చేసి వేసేసాను. ఇవి కూడా చాలా బాగా హెల్తీగా గ్రో అవుతాయి అనమాట. ఇలా చిన్న చిన్న ఆకుకూరలు మనం ఇంట్లో పెంచేసుకోవచ్చు, మంచి హెల్తీగా ఉంటాయి. దీని మీద ఏం పెస్టిసైడ్స్ లేకపోతే కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వెయ్యం కదా మనము. ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. ఈ మధ్య బయట ప్రతి పండుకి ప్రతి ఆకుకూరకి ఫర్టిలైజర్ వాడుతున్నారు, కెమికల్ ఫర్టిలైజర్. ఈవెన్ టొమాటోస్ కి కూడా పండించడానికి ఒక పౌడర్ లాంటిది వాడుతున్నారు. అది ఆరోగ్యానికి మంచిది కాదనమాట, చాలా డేంజరస్. సో అలాగా మనము చేసుకోకుండా కొంచెం కొంచెం వీలైనంత మట్టుకు మనం ఇంట్లోనే పెంచుకుంటే చాలా మంచిది. మన చిన్న బాల్కనీలో ఎక్కువగా పెస్ట్స్
అటాక్ అయినా కూడా ఇమీడియట్ గా మనము దాన్ని క్లియర్ చేసేస్తాం కాబట్టి చాలా మంచి హార్వెస్ట్ వస్తుంది. అండ్ పెస్ట్స్ కూడా ఎక్కువ అటాక్ అవ్వవు. ఒకవేళ పెస్ట్స్ అటాక్ అయినా కూడా ఒక్కొక్కసారి బర్డ్స్ వచ్చేసి వాటిని తినేస్తూ ఉంటాయి అనమాట. అలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే మాకు పాలినేషన్ కూడా జరుగుతుంది. సో ఒక్కొక్కసారి పెస్ట్స్ మంచిది కూడా, అలాగే పెస్ట్స్ మంచిది కాదు కూడా. కానీ ఓవర్ పెస్ట్స్ ఉన్నాయి అనుకోండి, అవి ప్లాంట్స్ ని బాగా పాడు చేసేస్తాయి అనమాట. అయితే ఈ వంకాయ మొక్కలు మీలీ బగ్స్ అన్ని కూడా ఇలాగ వైట్ కలర్ లో ఉంటాయి. మొత్తము శాప్ అంతా పీల్చేస్తాయి అనమాట. చిగుళ్ళ నుంచి అంతా మొక్కల్లో ఉన్న రసం అంతా పీల్చేస్తాయి అనమాట. పీల్చేసి ఇలాగ వంకరొంకరగా చేసేస్తాయి అనమాట. చూడండి మొత్తం వైట్ వైట్ కలర్ లో ఉన్నాయి కదా ఇలాగా. ఇది చాలా డేంజర్ అనమాట. ఇవి మిగతా ప్లాంట్స్ కూడా అటాక్ అయిపోతాయి, అది ప్రాబ్లమ్. చిగుళ్ళు స్టార్టింగ్ లో వస్తాయి కదా పూలు, వాటికి అయితే ఆ పూలన్నీ కూడా రాకుండా చేస్తూ ఉంటాయి. సో మనం కొంచెం నెగ్లెక్ట్ చేస్తే మన ప్లాంట్స్ దక్కకుండా అయిపోతాయి అనమాట. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే హ్యాండ్ పిక్ చేయాలన్నమాట. హ్యాండ్ పిక్ అంటే తీసేసేయాలి. ఒక టూత్ పిక్ తో తీస్తున్నాను. చూడండి ఎలాగ బూజులాగా ఉంది కదా వైట్ కలర్ లో, ఇదంతా మీలీ బగ్స్ అనమాట. గూడ్లు కట్టుకుంటూ ఉంటాయి. ఇలాగా మీలీ బగ్స్ అన్ని ఒక్కొక్కటి ఇలా టూత్ పిక్ తో తీస్తూ ఉంటే చూడండి ఎన్ని వస్తున్నాయో. ఇది ఒక లీఫ్ పైన వేస్తే ఎంత హడావిడిగా అవి పరిగెత్తుతున్నాయి చూడండి. ఇంత యాక్టివ్ గా ఉంటాయి అనమాట. అవి చెట్టు మీద మనకి వైట్ కలర్ స్పాట్స్ లాగే కనిపిస్తాయి, కానీ యాక్చువల్ గా అయితే ప్లాంట్ అంతా కూడా రసం పీల్చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనం తీసేసేయాలి, లేకపోతే కట్ చేయడం బెటరు. వీలైతే మనము అలాగా టూత్ పిక్ తో తీసేసేయాలి. ఇక కాలేదు అని అంటే వాటర్ షవర్ చేయాలండి. సెకండ్ సింపుల్ స్టెప్ ఏంటంటే వాటర్ షవర్ చేసేసేయాలి. ఎక్కడెక్కడ లీవ్స్ ఎక్కువగా ఉన్నాయో, అది బాగు కాదు అనే టైంలో అవి కట్ చేసేసేయాలి. ఫ్రెష్ మొగ్గలు మంచిగా వస్తాయి అనమాట, హెల్తీవి. ఎక్కువగా అటాక్ అయిపోతే ఆ చిగుళ్ళు కట్ చేసేయటమే బెటర్ అనమాట. ఇప్పుడు నేను పెస్టిసైడ్ వేస్తున్నాను. ఈ పెస్టిసైడ్ కి వచ్చేసి నీమ్ ఆయిల్ వాడుతున్నాను. ఇది 1 లీటర్ బాటిల్ అనమాట. ఈ బాటిల్లో నేను ఎంత వేస్తున్నానో చూడండి, చాలా తక్కువ వేస్తాం అనమాట మేము. ఈ ప్యాకెట్ ఇలా దొరుకుతుంది, లేకపోతే ఒక బాటిల్ కూడా దొరుకుతుంది. ఈ ప్యాకెట్ మాకు సరిపోతుంది, చిన్న బాల్కనీ గార్డెన్ కాబట్టి ఇంతే తెచ్చుకుంటాము. జస్ట్ హార్డ్లీ ఒక 10 డ్రాప్స్ అలాంటివి వేసుకున్నాము, చిన్న ఒక 5 ml కూడా లేదు, అంతే వేసుకున్నాము. ఎండాకాలం కదా, చాలా తక్కువ కనిపిస్తుంది మీకు, చాలా తక్కువ అనమాట. ఫస్ట్ కొంచెం వాటర్ ఫిల్ చేసేసుకోవాలి బాటిల్లో. వేసుకున్న తర్వాత ఈ నీమ్ ఆయిల్ వేయాలి, ఎందుకంటే కింద అడుగుకి అంటుకొని పోతుంది అనమాట. చాలా స్టిక్కీగా ఉంటుంది నీమ్ ఆయిల్. అందుకే బయట ఒక కవర్ ఇస్తాడు, దాని లోపల మనం మళ్ళీ పెట్టుకోవాలి. ఈ బాటిల్లో వాటర్తో మంచిగా నింపేసి మిక్స్ చేసేసేయాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఫుల్ గా వాటర్ నింపేసేయాలి. నింపేసిన తర్వాత స్ప్రే చేయాలన్నమాట, జెట్ స్ప్రే చేయాలన్నమాట. చిగుళ్ళ మధ్యలో పోయేటట్టుగా చూడాలి స్ప్రే. ఇలాగ అన్ని ఆకులన్నీ కూడా చేసేసుకున్న తర్వాత సాయిల్ లో సేమ్ సొల్యూషన్ ని కొద్దిగా వేస్తున్నాము. అండ్ ఈవినింగ్ టైమ్స్ మాత్రమే పెస్టిసైడ్ స్ప్రే చేయాలి. ఇది పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది, అలాగే ఫర్టిలైజర్ లాగా కూడా పనిచేస్తుంది. దీని తర్వాత ప్లాంట్ గ్రోత్ చాలా బాగా పెరుగుతుంది అనమాట. అండ్ అలాగే మొగ్గలు నిలబడతాయి కూడా. దీని తర్వాత మనము ఇంకా ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా పూలు రాలిపోకుండా ఉండడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.